దివంగత రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజా శ్రేయస్సు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటమే లక్ష్యంగా, సంకల్పంగా జీవితాన్ని ప్రారంభించి అనేక ఒడిదుడుకుల్ని, అనేక వేధింపుల్ని, కక్ష సాధింపుల్ని అన్నిటినీ కూడా భరిస్తూనే ఆయన ప్రజా జీవితంలో ప్రజలకి మరింత చేరువ కావాలి. అసలు ప్రజల కోరికలేంటి, ప్రజల ఆశయాలేంటి, ప్రజల లక్ష్యాలేంటి, వారు పాలకుల నుంచి లేదా తమ ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నుంచి ఏం ఆశిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు అనేటువంటి విషయాల్ని క్షుణ్ణంగా ప్రజలకు చేరువుగా చేరుకుని తెలుసుకుని తద్వారా అవన్నీ కూడా ప్రజలిచ్చిన అధికారం ద్వారా నెరవేర్చాలనేటువంటి గొప్ప సంకల్పంతో 8 సంవత్సరాల క్రితం ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పని ఒక లక్ష్యంతో, ఒక సంకల్పంతో ఇదే రోజున ప్రారంభించి ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దాన్ని ఒక అంత గొప్ప లక్ష్యంతో, సంకల్పంతో దాన్ని ప్రారంభించి 3648 కిలోమీటర్లు తన అడుగుల్ని అడుగు వేసుకుంటూ ప్రయాణం చేసి 2516 గ్రామాల ద్వారా ప్రజల్ని పలకరిస్తూ ప్రజల యొక్క ఆలోచనల్ని, ప్రజల యొక్క మనసుని గుర్తెరిగి లేదా తెలుసుకుంటూ ముందుకు సాగుతూ 134 అసెంబ్లీ నియోజకవర్గాల ద్వారా తన ఈ ప్రజా సంకల్పాన్ని, యాత్రని ప్రయాణం ముందుకు కొనసాగిస్తూ అలాగే దాంట్లో 124 బహిరంగ సభల్ని ప్రజలకి తను ఏం తెలుసుకున్నాడు, ప్రజల నుంచి తను ఏం విన్నాడు, తను ఏం చేయబోతున్నాడు, దాన్ని ఎలా చేయబోతున్నాడు అనేటిని విషయాల్ని 124 భారీ సభల ద్వారా ప్రజలకి చెప్తూ మరి 55 ఆత్మీయ సమ్మేళనాలు కానీ అనేక కులవృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనల్ని, వాళ్ళ కులవృత్తుల కొనసాగింపులో వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, ప్రభుత్వాల నుంచి వారు ఏమీ పొందలేకపోయేటువంటి విషయాల్ని, ఏం చేస్తే కులవృత్తులను కొనసాగించడానికి, కులవృత్తులను బతికించడానికి మంచిదనేది, ప్రభుత్వాలు ఏం చేయాలనేది వారి నుంచి తెలుసుకుంటూ మరి అనంతరం ప్రజలు ఇచ్చినటువంటి ఆ ప్రజా సంకల్ప 8 సంవత్సరాల క్రితం పూర్తి చేసినటువంటి ఆ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల మనసులో కూరుకొని చరిత్రలోనే మొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 151 నియోజకవర్గాల్లో విజయాన్ని సాధించి తద్వారా ఇచ్చిన ప్రతి హామీని 100 రోజుల్లోపు పూర్తి చేయటమే కాకుండా చెప్పని అనేక విషయాలను కూడా ఎప్పటికప్పుడు ప్రజల మనసులు గుర్తెరిగి ఇది కదరా ప్రజల కోరుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజల ఆలోచనని, ప్రజల ఆశయాల్ని నెరవేర్చేటువంటి ప్రభుత్వం. తను ఒకటే నమ్మాడు. ఆ రోజున పాదయాత్రలో చూసినటువంటి పాదయాత్రలో సుదీర్ఘంగా 3648 కిలోమీటర్లు నడుస్తూ అన్ని గ్రామాల్లో నడుస్తూ ప్రజల యొక్క చేయి పట్టుకుని చేతిలో చేయి వేసి నడుస్తూ ప్రజలు తన గుండెల్లో ఉన్న బాధని ఆత్మీయుడి కింద భావించి ఆడపిల్లలు, ముసలివాళ్ళు, వయోవృద్ధులు, పిల్లలు ఎంతోమంది వారికి చెప్పుకున్నటువంటి ఆత్మఘోషని ఏ రకంగా చేయాలో ఒకటే నమ్మెడతాను. వీటన్నిటికీ సమాజంలో ప్రధానమైనటువంటి మూలం ఆర్థిక బాధలు తట్టుకోలేక చదువుకోలేకపోవటం, చదువుకు దూరం అవటం, వెనుకబడిన కులాలు, పేదలు చదువుకు దూరం అవటం వల్ల ఈ సమాజంలో పేదరికం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది అనే ఆలోచనతోనే తను ప్రధానంగా దృష్టి పెట్టి పేదవాడు ఒక్కసారి లేదా మధ్యతరగతి వాడు హాస్పిటల్కి వెళ్తే చాలు అక్కడితో కుదేలై, జీవితం తలకిందులై, అప్పులు పాలై, ఇల్లు తనకు తాను తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితుల్ని తన కళ్ళతో చూశాడు, మనసుతో విన్నాడు. కాబట్టే విద్య, వైద్యం మీద ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఆయన గొప్పగా దేశంలో ఎక్కడా లేని విధంగా పనిచేశాడు. స్కూళ్ళని ఢిల్లీలో 800 స్కూళ్ళుంటే 800 స్కూళ్ళని 10 ఏళ్లలో మార్చి చూపిస్తే ఇతను కరోనా 2 సంవత్సరాలు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ల కాలంలో దాదాపుగా 16,000 పాఠశాలల్ని రూపురేఖలను మార్చి
సౌకర్యాల్ని నేల మీద గచ్చు ఊడిపోయినటువంటి లేదా బొక్కలతో మట్టి నేల మీద కూర్చుని చదువు నేర్చినటువంటి పరిస్థితుల నుంచి డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీ పడుతూ విద్య నేర్పటం, అలాగే ఇంగ్లీష్ విద్య నేర్పటం, డిజిటల్ బోర్డు మీద విద్య నేర్పటం, ఉచితంగా 1వ క్లాస్ నుంచి పీజీ వరకు సంపూర్ణమైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ని కొనసాగిస్తూ ఉచితంగా విద్య నేర్పించడం. అంటే తను నమ్మాడు ఒకటే, ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత చంద్రబాబు వచ్చో, చంద్రబాబు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనో లేకపోతే ఇంకొకరు వస్తేనో పేదరికం పోదు ఈ రాష్ట్రంలో. పేదరికం పోవాలంటే ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన పోదు. కేవలం పేదవాడి ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో పేదరికం పోతుందని నమ్మిన వాడు నాడు రాజశేఖర రెడ్డి అయితే, నేను రెండో వాడు జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా తెలుసుకుని మరి ఫీజు రీయింబర్స్మెంట్ సంపూర్ణంగా అమలు చేయించడం. ఇవాళ చూస్తున్నాం మనం, కాలేజీలు వాళ్ళు రోడ్డెక్కి బంద్ చేసే పరిస్థితి, పిల్లల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక తల తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఫీజులు కట్టే పరిస్థితి, చదువు మానేసేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఎమ్మెల్యేల దగ్గరికి, సర్పంచుల దగ్గరికి, కౌన్సిలర్ దగ్గరికి, చైర్మన్ల దగ్గరికి, ఎంపీపీల దగ్గరికి మాకు గవర్నమెంట్ స్కూల్లో సీట్ ఇప్పించండి అని చెప్పి రికమెండేషన్ కోసం తల్లిదండ్రులు తిరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ స్కూళ్ళు వదిలి ఖాళీ చేసి మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళు దారి పడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ప్రస్తుత ప్రభుత్వంలో చూస్తున్నాం. హాస్పిటల్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాడు, వైద్యం అనేది పేదవాడికి ఉచితంగా అందించాలి. పేదవాడు, మధ్యతరగతి వాడు హాస్పిటల్ మెట్లెక్కితే చాలు జీవితం పతనం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. అందుకోసం డాక్టర్ల కొరత ఉంది. డాక్టర్ల కొరత తీర్చాలంటే పేదవాడు, మధ్యతరగతి వాడికి చదువుకోవాలి, డాక్టర్లు రావాలని 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని నిర్మాణం మొదలుపెట్టి దాంట్లో 5 మెడికల్ కాలేజీలు గమ్మత్తుగా 3 ఏళ్ళు, కరోనా 2 ఏళ్ళు తీసేస్తే 3 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలు స్థాపించి ఓపెన్ చేయటం. మిగతా 2 కాలేజీలు ఎలక్షన్ కోడ్ వచ్చేప్పటికి 2 తయారు చేయటం, పాడేరు కానీ పులివెందులు కానీ. మరొక 10 కాలేజీలు సగంలో 60%లో 70%లో నిర్మాణంలో ఉన్న దశలో ఉంటే ఈ పాటికి చంద్రబాబు కనుక గాడి తప్పకుండా, బుద్ధి గడ్డి తినకుండా ఆ మెడికల్ కాలేజీని చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని కొనసాగించుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తవటమే కాకుండా ఈ రాష్ట్రంలో కొత్తగా పేద మధ్యతరగతి విద్యార్థులు 2750 మంది చదువుకుంటానికి అవకాశం ఉండేది. పీజీ సీట్లు వచ్చే జగన్ గారు మొదలుపెట్టినటువంటి 5 మెడికల్ కాలేజీల్లో దాదాపుగా 60-70 పీజీ సీట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అంటే ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి ఎత్తినటువంటి సంకల్పం మెడికల్ కాలేజీల స్థాపన, తద్వారా వైద్యుల యొక్క సంఖ్య పెంచేదానికి, హాస్పిటల్ బాగు చేయటం, ఇన్ని ఏ సంకల్పాన్ని అంటే ఏదో సామెతగా ఉంది. 5 ఏళ్ళలో 2 ఏళ్ళు కరోనా అయితే 3 ఏళ్లలో ప్రజా సంకల్ప ద్వారా సంకల్ప యాత్ర ద్వారా తన మనసులో ఉన్నటువంటి లేదా ప్రజలు చెప్పుకున్నటువంటి కోరికల్ని తీర్చే క్రమంలో ఇవాళ చంద్రబాబు వచ్చి ఏం చేస్తున్నాయంటే రాక్షస పరిపాలన చేస్తున్నాడు. కనీసం చిన్నవాడని చెప్పి అతను చూసి బుద్ధి తెచ్చుకునే పరిస్థితి లేదు. అటన్నిటిలో కూడా విషం చిమ్మటం, అవన్నీ చిదిమేయటం, మసిపోయటం, వాడికి ప్రజల్ని మళ్ళీ కష్టాల పాలు, పేదలు చదువులు లేకుండా ఉండే పరిస్థితులు, పెత్తందారి మనస్తత్వం, వెనుకబడిన కులాలు లేదా పేద కులాల్లో ఉన్నటువంటి మనుషులు చదువుకుంటే, ఉన్నత విద్యలు చదివి అభ్యసిస్తే డబ్బున్న వాళ్ళ ఇళ్లలో పనిచేయటానికి ఎవడు దొరుకుతాడనేటువంటి తప్పుడు ఆలోచనతోనే ఇవాళ పెత్తందారి మనస్తత్వంతోనే పేద మధ్యతరగతి వర్గాలకి చదువుని దూరం చేస్తూ, వైద్య విద్యను దూరం చేస్తూ వాళ్ళ జీవితాలని బుగ్గిపాలు చేసేటువంటి ప్రభుత్వం